హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఫిష్ ఫ్రై. టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫిష్ని ఉప్పు, సాల్ట్, నిమ్మకాయ అన్నీ వేసి నీట్గా కడుక్కోవాలి ఇలాగా ఫిష్ని. ఆ తర్వాత ఒక ప్లేట్లో 2 స్పూన్స్ కారం, అలాగే 1/2 స్పూన్ పసుపు, నెక్స్ట్ 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ ఒక 6-7 ఫిష్ పీసెస్కి ఇది క్వాంటిటీ చెప్తున్నానండి. సో 2.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. అలాగే ఆయిల్ కూడా ఒక 1 స్పూన్ వేసుకున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అందులోనే ఒక చిన్న నిమ్మకాయ పిండుకుంటున్నాను అన్నమాట. దీంట్లోనే ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మొత్తం అంతా కంప్లీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాస్, ఆయిల్, నిమ్మకాయ అంతా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఫిషెస్ అన్నిటికీ ఈ పేస్ట్ అంతా రాసి మొత్తం నీట్గా దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేశాక ఇలా ఉంది కదండి ఫిష్. ఇప్పుడు ఈ ఫిష్ మీద కొంచెం కొత్తిమీర కూడా జల్లి ఒక 1/2 అవర్ ఇలా మ్యారినేట్ చేసి ఉంచుకుంటున్నానండి. ఈ ఫిష్ని బయటే పెట్టుకుంటున్నాను మ్యారినేట్ చేసి, ఫ్రిడ్జ్లో ఏం పెట్టట్లేదు. ఆ తర్వాత మనం ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మరిగాక అందులో ఒక కరివేపాకు, ఒక రెమ్మ తుంచి వేసుకుంటున్నాను. మొత్తం కరివేపాకు కూడా లైట్గా ఫ్రై అయ్యాక మన ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, ఈ ప్యాన్ మీద 1 సైడ్ పెట్టినాను. ఇలాగా పెట్టాక బాగా రోస్ట్ అవ్వాలి, ఫ్రై కాబట్టి మసాలా అంతా పట్టి లోపల కూడా ఉడికేటట్టు బాగా రోస్ట్ అవ్వాలి. కాబట్టి ఒక 4 మినిట్స్ దీన్ని ఇలాగే ఉంచాలన్నమాట. టర్న్ చేయకూడదు, టర్న్ చేస్తే మళ్ళీ విరిగిపోతుంది. సో ఇలాగే ఒక 4 మినిట్స్ బాగా మగ్గుతాయంటే ఆయిల్ అనేది బాగా పడుతుంది అనమాట. ఆయిల్ పట్టి బాగా లోపల వరకు ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఒక 4 మినిట్స్ తర్వాత నేను ఇలా టర్న్ చేసుకుంటున్నాను అనమాట. ఫిష్ని రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకుంటున్నాను. చూసారా మొత్తం అంతా గోల్డెన్ కలర్ ఎలా వచ్చిందో ఒక సైడ్ అంతా. ఇప్పుడు లోపలికి